హైదరాబాద్ వాసులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒక వర్షం కురుస్తుంది. అలాంటి వర్షం కాదు, ఎందుకంటే నిన్న చినుకులతో పలకరిస్తే ఈరోజు వర్షం దుల్ల కొడుతుంది, దుమ్ము రేపుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. చిరంజీవికి సంబంధించి గల్లు గల్లుమని సిరిమువ్వల్లే చిరికే చేరదా అన్నప్పుడు అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్, అక్కడ చిరంజీవి మొహంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో బహుశా ఇప్పుడు కూడా హైదరాబాద్ వాసులకు సంబంధించి అలాంటిది ఒక్కసారి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి వర్షం ఉంది అనేది. ఎస్, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. చినుకులు కాదు, వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తోంది ఎందుకంటే ఉక్కపోతతో అల్లాడిపోయిన సందర్భం. అలాంటి హైదరాబాద్ వాసులకు ఇప్పుడు మీరు చూస్తున్నారు వర్షం కురుస్తోంది. 5 నిమిషాల క్రితం వర్షం స్టార్ట్ అయింది, కానీ చూడొచ్చు ఒక వరద నీరు ప్రవహిస్తోంది. వర్షం పలకరించింది. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం GHMC కూడా చెప్పింది వర్షం పడుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా. అంటే సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇన్ఫాక్ట్ GHMC కూడా అలర్ట్ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి 44 డిగ్రీల సెల్సియస్, 40, 42, 43, 44 దాటేసిన పరిస్థితి చూసాం. ఇంతటి ఉక్కబోతా అని చెప్పి హైదరాబాద్ వాసులు ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితుల్లో ఇదిగో ఈ ఆశలు చిగురిస్తున్నాయి అన్నట్టు కూడా చినుకులు పలకరిస్తున్న విజువల్ని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇన్ఫాక్ట్ నిజంగా రామదాస్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే కనుక ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయి వర్షంలో తడిసి యూ వోంట్ బిలీవ్ ఇట్, నాకైతే మాత్రం డాన్స్ చేయాలని ఉంది అటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అటువంటి వర్షం కురుస్తుంది. ఇప్పటికే అల్లాడిపోయారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఆఫీస్కు మధ్యాహ్నం ఏంటి ఉదయం 6 గంటలకి, ఇన్ఫాక్ట్ ఉదయం 6 గంటలకి నేను మేడం మీద నించుంటే కనుక ఉక్కబోతా, అరే 6 గంటలకి ఇంత ఉక్కబోతా అనిపించింది నిన్న రాత్రి. సో అటువంటి సిచ్యువేషన్. ఎస్, హైదరాబాద్కి సంబంధించి దాదాపుగా 42 నుంచి 43 డిగ్రీలు, కొన్ని చోట్ల అయితే కనుక మరికొన్ని చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పుడు రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబాబాద్, జనగాంలో మొత్తం హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ ప్రాంతాల్లో మేఘావృతం కాదు, దట్టమైన మేఘాలు అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఐసోలేటెడ్ స్టార్మ్స్ అహెడ్ అంటూ కూడా కొంతమంది ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్న పరిస్థితి. ఇప్పటికీ దమ్మాయిగూడలో కూడా వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు చెంగిచెర్ల కావచ్చు, బోడుప్పల్, మల్లాపూర్, నారపల్లి, ఘట్కేసర్ ఇటు కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఎందుకంటే అటు కూడా కాస్త మేఘం కమ్ముకున్న పరిస్థితి. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నిన్న కూడా మేఘావృతమై ఉంది, కానీ ఇంత వర్షం అంత లేని పరిస్థితి. ఒక్కసారి ఆ చినుకుల సౌండ్ విందాం, ఎందుకంటే చాలా 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 ఉంటుంది. ఒక్కసారి ఆ చినుకుల శబ్దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి విందాం, ఎందుకంటే ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా. 42, 43, 45 డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చినుకల శబ్దం వింటూ ఉంటే గుండెల్లోని నటరాజు నాట్యం చేస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే ఇదిగో ఈ సమయం కోసం వెయిట్ చేస్తామని చెప్పుకోవాలి. ఇదిగో ఇలా ఎప్పుడు చినుకులు పలకరిస్తాయని చెప్పి ఎదురు చూసామని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ నేను కొద్దిసేపటి క్రితం బయట ఛాయ్కి వెళ్ళినప్పుడు కూడా అరే వర్షం పడుతుందా, మీకు 1 గంట పడుతుందాం అనుకున్నా, కానీ నీకోసం రెడీగా ఉన్నాను నేను అన్నట్టుగా దడ 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 దంచి కొట్టింది. ఇలా 2 చినుకులతో స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ 1/2 గంట అవుతోంది, వర్షం కురుస్తూనే. హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి రామ్దాస్ నాకైతే మాత్రం ఆడుకోవాలనిపిస్తోంది. నాకెందుకో కొన్ని హిందీ పాటలు కూడా గుర్తుకొస్తున్నాయి. ఏమో బహుశా నాకు భాషతో సంబంధం లేకుండా పాటలు గుర్తొస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి చూడొచ్చు, ఎన్ని రోజులైంది ఇలా ఆడుకొని, ఇలా పక్క వాళ్ళ మీద జల్లుకుంటూ ఆడుకొని ఎన్ని రోజులు అయిందనే చెప్పుకోవచ్చు. నిజంగా నాకైతే మాత్రం ఇప్పుడు వదిలేస్తే వెళ్ళి ఆడుకోవాలని ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి గత 2-3 రోజులుగా ఉక్కబోత్తో విలువలాడిపోయాం. గత 2-3 వారాలుగా అఫ్కోర్స్ ఈ వర్షం పడుతుందా పడదా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా. ఎందుకంటే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చూసాం. 18, 19, 20 ఇన్ఫాక్ట్ 20-21కి సంబంధించి హైదరాబాద్కి వర్ష సూచన ఉన్నప్పటికీ కానీ ఈ రోజు వరకు చూసుకుంటే కనుక మేఘావృతమై ఉండొచ్చు. అంటే ఇటు చార్మినార్ జోన్ కావచ్చు, ఫేరులింగంపల్లి, ఇలా ఎన్ని జోన్స్ ఉన్నాయో హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ అన్ని జోన్స్కి సంబంధించి కూడా పార్షియల్లీ క్లౌడెడ్ అంటే ఆకాశ మేఘావృతమై ఉండొచ్చు అనేది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. కానీ వర్షం పలకరించింది. వర్షాన్ని చూడగానే అఫ్కోర్స్ చాలా మంది అయితే మాత్రం వాళ్ళు తాగుతున్న కాఫీనో టీనో అలా పక్కన పెట్టేసి
చినుకుల్ని ఎంజాయ్ చేయడానికి బయటకు వస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే మాక్సిమం అందరికీ తెలుసు ఈ సమయంలో పడే వర్షం భారీగా పడకపోవచ్చు, భారీ వర్షం కాకపోవచ్చు, కానీ కాస్త స్వాంతన అయితే మాత్రం ఇచ్చే పరిస్థితి. అంటే ఉక్కపోతూ అల్లాడిపోతున్నప్పుడు ఒక చినుకులు పలకరిస్తే ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితి. సో వర్షం కంటిన్యూ అవుతోంది, కానీ ఆ మట్టి సువాసన అద్భుతంగా ఉంది. ఎస్, దాదాపు 15 నిమిషాల పాటు వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. సో అది మొత్తంగా ఓవర్ టు స్టూడియో.